కనుక తప్పనిసరిగా చేయవలసింది ఏమిటయ్యా ఈ కార్తీక మాసంలో అంటే స్నానాలు. ఎవరన్నా ఒకవేళ చేయలేకపోతే కొంచెం అంటే ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, ఇట్లాంటివి ఏమన్నా కనుక అయినట్టయితే గోరువెచ్చని నీళ్లతో, మరీ చలిగా కాకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయొచ్చు. లేదా కనీసం తల మీద పోసుకోకపోయినా ఒంటి మీదైనా వీలైనంత త్వరగా చేయాలి. సూర్యోదయం తర్వాత చేయడం నిషేధం. ఎంత త్వరగా వీలైతే అంత సూర్యోదయానికన్నా ముందు స్నానం చేయడం కార్తీక మాసంలో చాలా ప్రధానమైంది. అలా స్నానం చేసిన తర్వాత ముందుగా తులసి దగ్గర దీపం పెట్టాలి. ఆ తరువాత లోపల మనం ఇంట్లో ఎవరికైతే దీపం పెట్టుకుంటామో ఉంటారు కదండి, ఎవరి ఇష్టదైవం వాళ్ళకు ఉంటారు. కొంతమందికి శివుడు ఉంటాడు, కొంతమందికి విష్ణువు ఉంటాడు, ఎవరికి నచ్చిన దైవం వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళ దగ్గర అటువంటి చోట దీపం పెట్టుకోవాల్సి ఉంటుంది.